శరీరాలు రక్షించాలంటే కత్తులు కావాలంట, బాంబులు కావాలంట, కర్రలు కావాలంట. కానీ నా యేసుక్రీస్తు వారి దగ్గర ఆత్మలు రక్షించాలంటే ఏంటి ఆయన దగ్గర ఉన్న వెపన్స్, ఏంటి ఆయన దగ్గర ఉన్న ఆయుధాలంటే ప్రేమనే గొప్ప ఆయుధం ఆయన దగ్గర ఉందట. ప్రపంచాన్ని ఎలా గెలిచాడండి యేసుక్రీస్తు వారు చెప్పండి? ప్రపంచాన్ని ఎలా గెలిచాడు? కత్తులతో గెలిచాడా? గుదేళ్లతో గెలిచాడా? బాంబులతో గెలిచాడా? రక్తపాతం సృష్టించాడా? లేదే, అలా కాదే. ప్రేమతో గెలిచాడు ఈ ప్రపంచాన్ని, శాంతితో గెలిచాడు ఈ ప్రపంచాన్ని, క్షమతో గెలిచాడు ఈ ప్రపంచాన్ని, అద్భుతమైన తన జీవితంతో గెలిచాడు ఈ ప్రపంచాన్ని. అందుకే ఆత్మల రక్షకుడుగా, పాప విమోచకుడుగా, పాపాలను తీసే మహోన్నతమైన వ్యక్తిగా, పరిశుద్ధుడుగా ఈ భూమి మీద కనబడే ఏకైక వ్యక్తి ఆయనకు మాత్రమే మన ఆత్మలు రక్షించే శక్తి ఉంది. ఆయనకు మాత్రమే మన పాపాలను తీసే శక్తి ఉంది గనక ఆయన ఎప్పుడు వస్తాడు ఎదురు చూశారు. ఆల్రెడీ వచ్చాడు, వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. ఈనాటికి మన ఆత్మలను రక్షించుకున్నామా?